వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. వివిధ రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ క్లినిక్లు దోహదపడతాయని భీమడోలు తహసీల్దార్ బి రమాదేవి అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించి వాటి స్వరూపాన్ని బట్టి అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు ఆమె తెలియజేశారు. ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ప్రజలు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, వీఆర్ఓలు, సర్వేయర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి సూచనల మేరకు పీజీఆర్ఎస్ లో భాగంగా రెవెన్యూ క్లినిక్ అనే ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా రెవెన్యూ భూ సమస్యలు, ప్రభుత్వ జిరాయితీ భూములు, అదేవిధంగా మనకి సర్వే సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలు అన్ని కూడాను సత్వరమే ఇక్కడికిక్కడ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి వాళ్ళకి యాక్షన్ టు బి టేకెన్, అంటే మేము ఫ్యూచర్ లో యాక్షన్ తీసుకుంటాం. లేదంటే ఒకవేళ మ్యూటేషన్ జిరాయితీ భూములకు సంబంధించింది అయితే కనుక దానికి సంబంధించి ఇక్కడే మ్యూటేషన్ జనరేట్ చేసి వాళ్ళకి ఫార్మేట్ ఇచ్చే విధంగాను ఎస్ఎల్ఏ కంప్లీట్ అయిన తర్వాత దాని మీద మ్యూటేషన్ లో ద్వారా వాళ్ళ పేరు మార్పు తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటికీ మాకు ఒక 4 అప్లికేషన్స్ వచ్చినాయండి. ఆ 4 అప్లికేషన్స్ కూడాను ఆన్లైన్ చేయించాము. ఇది ప్రతి సోమవారం మనకి ఇదే విధంగా జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ల్యాండ్ తీసుకున్నాను, అది ఆగస్ట్ లో రిజిస్ట్రేషన్ అయింది. అప్పటి నుంచి ఆన్లైన్ లో పెండింగ్ చూపెడుతుంది. ఇవాళ గ్రీవెన్స్ ఉందని రెవెన్యూ గ్రీవెన్స్ కి వచ్చాను. మార్నింగ్ అప్లికేషన్ పెట్టారు, నాకు క్లియర్ చేసి ఇచ్చారు వితిన్ 2 hours. తాడేపల్లిగూడెం ప్రత్తిపాడు రహదారిపై గత వైసీపీ ప్రభుత్వం తట్టమట్టి కూడా వేయలేదని జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం జువ్వలపాలెంలో జనసేన పార్టీ నాయకులు పాలూరి బోరయ్య, వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాదంపూడి నుండి సాక్షి కార్యాలయం వరకు సుమారు 11.40 కోట్ల వ్యయంతో రహదారిని నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. పుష్కర కాలంగా ఈ రహదారి నిర్మాణానికి నోచుకోలేదని అన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇచ్చిన హామీ మేరకు సంక్రాంతికి ముందుగానే రహదారి నిర్మించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏదైతే 12 సంవత్సరాలకి ఏదైతే పుష్కరాలు రాకముందు మరి రోడ్లు అప్పుడు ఏదో వేశారని చెప్పి అంటారు. ఆ పుష్కరాల నుంచి మళ్ళీ ఇప్పుడు పుష్కరాలు వచ్చే వరకు కూడా ఒక రోడ్డుకి ఒక తట్టడి మట్టి కూడా వేయలేని పరిస్థితి. బొలిశెట్టి శ్రీనివాస్ గారు వార్డు బాటలో కానీ పల్లిపూర్లో కానీ తిరిగినప్పుడు ఈ రోడ్లు చూసి ఆయన ఏదైతే తాడేపల్లి నియోజకవర్గంలో ఎక్కడైతే రోడ్లు ఉన్నాయో, ఏదైతే పంచాయతీలో కానీ టౌన్లో కానీ ఉన్న రోడ్లన్నీ కూడా భారతదేశీ తీసుకురావాలని ఒక ఆలోచనతో మరి ఇవాళ ఒక అద్భుతమైన కార్యక్రమం ఏదైతే బాదంపూడి దగ్గర నుంచి సాక్షి పేపర్ వరకు కూడా సుమారు 11.40 కోట్ల అసెంబ్లీలో ఏదైతే ప్రతిపక్షం వాళ్ళు దెబ్బలాడతారో అలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, రోడ్లు భవనాల శాఖల మంత్రి మీద మేము రోడ్డు మీదకి వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి ప్రశ్నించిన వ్యక్తి మా డైనమిక్ లీడర్ ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. గ్రహించాలి, ప్రజలు నన్ను ఎన్నుకున్నారో వాళ్ళకి సాయం చేయాలన్న ఒక ఆలోచన. పార్టీలో ఉండి కూడా ఆయన ప్రశ్నించి ఇవాళ ఏదైతే తాడేపల్లి ప్రజలకు కావాలో హక్కు తెచ్చుకున్నారు. జువ్వలపాలెం గ్రామస్తులు అలాగే ఈ రోడ్డు అంటే వెళ్ళి అందరూ కూడా మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీను బాహుబలి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన సంక్రాంతికి రోడ్లు పోతామని హామీ ఇవ్వడం జరిగింది. సంక్రాంతి ముందే ఓ 15 రోజుల ముందే మాకు సంక్రాంతి వచ్చేసినట్టే ఉంది కూడా ఉంది. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి రోడ్డు ఎవరో పట్టించుకోకపోతే మా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత గోతులు పూడ్చి ఇవాళ రోడ్డు సాక్షి ఆఫీస్ కాంచి ముచ్చాలం గుడి వరకు 15.80 కోట్లు పెట్టి ఆయన రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఆయన ఇదే కాదు, తాడేపల్లిగూడెంలో ఉన్న లింక్ రోడ్లు కానీ పల్లెటూరులో కానీ ఏ రోడ్డు అయినా సరే బాగోలేదని మనం ప్రజలు వెళ్తే ఆయన శాంక్షన్ చేయించి పోంచి బాధ్యత తీసుకుంటున్నందుకు ఇక్కడ మా జనసేన కూటమి సభ్యులందరూ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. అలా నీతి నిజాయితీ పనులు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మనందరూ పూర్తి మద్దతు ఉండి రాబోయే కాలంలో 2029 కూడా ఆయన ఎమ్మెల్యే గారు ఉంటారు. 1130 ఓట్ల మెజార్టీ తెచ్చాం జువ్వలపల్లిలో. రాబోయే కాలంలో
మొత్తం 2000 ఓట్లు ఆయన పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి దర్బార్ హాల్ ప్రాంగణంలో కళా ప్రదర్శనలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రముఖ సినీ హాస్య నటుడు శకలక శంకర్ బొబ్బిలి వీరులపై పద్యం ఆలపించి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. కళా ప్రదర్శనతో పాటు ఈ ప్రత్యేక ఆకర్షణ కార్యక్రమానికి మరింత వైభవాన్ని తీసుకువచ్చింది. నందమూరి తారక రామారావు గారు ఎన్నో రకాల ఇక్కడ చిత్రాలు తీయడం జరిగింది. అలాగే వాళ్ళ కుమారుడైనటువంటి శ్రీ నందమూరి బాలకృష్ణ గారు కూడా ఇక్కడ ఎన్నో సినిమాలు బొబ్బిలి పూలేని ఒక సినిమా తీశారు. అలాగే బొబ్బిలిద్దమైన ఒక సినిమా వచ్చింది. ఎన్నో మన బొబ్బిలి చరిత్ర కోసం ప్రపంచం నలుమూలగా గొప్ప గొప్ప సినిమాల్లో గాని పద్యాల్లో గాని నాటకాల్లో గాని కథలుగా మన బొబ్బిలి గురించి మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఆ వీర గాథలు, ఆ వీర పోరాట యోధుల్ని ఒక్కసారి మనందరం తలుచుకుంటూ వాళ్ళని ఒక్కసారి తలుచుకుంటూ మీకోసం ఒక చిన్న పద్యం పాడాలని ఉంది నాకు. ఎంతో ఇష్టం. బొబ్బిలిలోని ప్రతి పౌరుడు ప్రత్యేక వీరుడే. పరజేన రాజన్య భయద ప్రతాపుడా రంగరాయుండు కాలాగ్ని సముడు మహిత బంధన రంగ మాతాండ తేజుడా వేంగరాయుండు ధీరవరుడు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల కోట్ల విలువైన 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను అమ్మేస్తుందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడుతుందని ఆయన విమర్శించారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుంభకోణానికి తెరలేపిందని ఆరోపించారు. మార్కెట్లో గజం ₹1,00,000 పలికే భూమిని కేవలం ₹4,000 ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే ఆ భూములను వెనక్కి తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఆయన ఎందుకు తిడతాడు కేసీఆర్ గారిని? నన్ను ఆయన బాధ ఏంటంటే ఆయన లగచర్లలో గిరిజనుల భూములు గుంజుకుంటుంటే అడ్డుపడ్డది మన పార్టీ గులాబీ జెండా. 6 గ్యారంటీలు ఏమైనాయి, 100 రోజులు అని రోజు నిలదీస్తున్నది మన పార్టీ. 5 లక్షల కోట్లు కొల్లగొడదామంటే అడ్డుకున్నది మన పార్టీ. అందుకే ఆయన కోపం. బీజేపీ వాడేమో మంచిగా చీకటి దొంగ ఇద్దరు ఒకటైనట్టు, చీకటి దొంగ ఇద్దరు ఒకటైనట్టు ఇద్దరు కలిసిపోయారు మంచిగా బీజేపీ కాంగ్రెస్. వాళ్ళు ఏం మాట్లాడరు. రేవంత్ రెడ్డి ఎంత దోపిడీ చేసినా, ఎన్ని కుంభకోణాలు చేసినా బీజేపీ వాళ్ళు మాత్రం మాట్లాడకుండా ఇద్దరు అలైబలై చేసుకుని కలిసిమెలిసి ఉన్నారు. కాబట్టి బీజేపీ వాళ్ళని తిట్టాడు, కేవలం మనను మాత్రమే తిడతాడు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఈ సర్పంచ్ ఎన్నికల్లో నిజానికి ఒకటి మాత్రం వాస్తవం, పెద్ద పెద్ద నాయకులు పట్టించుకున్న కాడ మంచి ఫలితాలు వచ్చినాయి. నాయకులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా 12,800 గ్రామాలలో గట్టిగా కేసీఆర్ గారి స్ఫూర్తితో కొట్లాడిన మన నాయకత్వం మొత్తానికి చప్పట్లతో ఒకసారి అభినందనలు చెప్తాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీరే కథానాయకులు అయినారు, మీరే గట్టిగా కొట్లాడినారు. మా పార్టీ ఉన్నది ఎక్కడ పోయింది? రేవంత్ రెడ్డి బొంద పెడతా అంటే ఎట్లా పెడతావు బిడ్డ, బొంద పెడతావు మమ్మల్ని, మేమున్నాం, తెలంగాణ తెచ్చిన పార్టీ ఇది గులాబీ జెండా అని చెప్పి మరి కాలరెగరేసి కొట్లాడింది మీరు. రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి, జెడ్పీటీసీ వస్తున్నాయి. జనవరి మాసంలోనే మరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. దయచేసి గెలిచిన సర్పంచ్లను నేను కోరుతున్నా, ఓడిపోయి దగ్గరకు వచ్చి ఓడిపోయిన వాళ్ళని కూడా నేను కోరుతున్నా, ప్రతి గ్రామం నుంచి ఉండే నాయకత్వాన్ని నేను మరి జనార్దన్ రెడ్డి గారిని, మనోహర్ అన్నని కూడా కోరుతా ఉన్నా. మీరు దయచేసి ప్రతి గ్రామంలో మనకు చాకులు లాంటి నాయకులు ఎవరైతున్నారో వాళ్ళని తీసుకొచ్చి మున్సిపాలిటీకి ఇన్ఛార్జీలుగా పెట్టండి, వార్డుల వారీగా ఇన్ఛార్జీలు పెట్టండి. ఎవరైతున్నారో కూడా అదే పోరాట స్ఫూర్తి వాళ్ళు చూపెట్టిన తోవ, గ్రామాలలో మీరు చూపెట్టిన తోవ మున్సిపాలిటీలో కూడా మనకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కొల్లాపూర్ గాని, మహబూబ్ నగర్ గాని, దేవరకద్ర గాని, జడ్చర్ల గాని, కల్వకుర్తి గాని, కొడంగల్ గాని అన్ని నియోజకవర్గాల్లో ఇదే రకంగా మనం ప్లాన్ చేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చే అవకాశం మనకు ఉంటుంది. దయచేసి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ బాగా ఆలస్యమైంది, ఒకటే గుర్తుపెట్టుకోండి, మనందరి లక్ష్యం ఒకటే, మళ్ళీ తిరిగి మనం కష్టపడి తెచ్చిన తెలంగాణ తిరిగి పట్టాల మీదకి రావాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఈ ముఖ్యమంత్రి పగబట్టి కేసీఆర్ గారికి పేరు రావద్దని చెప్పి తొక్కి పెడుతున్నాడో ఈయన తాట తీసి మరి రేపటి రోజున బ్రహ్మాండమైన బహిరంగ సభతో మిమ్మల్ని అందరినీ కలవడానికి తొందరలోనే గౌరవ పెద్దలు కేసీఆర్ గారు కూడా పాలమూరుకు రాబోతా ఉన్నారు, తొందరలోనే వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా దానికి కూడా హాజరు కావాలా. తొందరలో మళ్ళీ కలుసుకుందామని చెప్పి
మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి సాయంత్రం దగ్గర దగ్గర 4 అవుతున్నా ఇంత ఓపికగా ఉన్నారు. దయచేసి ఇంత ఓపికగా ఉన్న ఇంకొక 20-30 నిమిషాలు ఓపికగా ఉండాలి. ఎందుకంటే మనకు గెలిచిన సర్పంచులకు ఆత్మీయ సన్మానం చేసే కార్యక్రమం. ఓన్లీ సర్పంచులు దయచేసి వాళ్ళు రావాలి తప్ప మిగతా వాళ్ళు వచ్చి ఫోటోల కోసం ఇప్పుడు ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే అది వాళ్లకు అగౌరవం అవుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలని మళ్ళొక్కసారి కోరుతూ జై తెలంగాణ. గట్టిగా ఆకలి అవుతుంది నాకు కూడా తెలుసు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వెలంపేటలోని పేద కుటుంబాల కోసం ప్రత్యేక ప్రాజెక్టు చేపడతామన్న మంత్రి నారాయణ. ఆ ప్రాజెక్టు ద్వారా వీలైనంత త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడి. జనసేన మూల సిద్ధాంతాలకు ఎంతో విశిష్టత ఉందన్న ప్రభుత్వ విప్ హరిప్రసాద్. పార్టీలో కొత్తగా చేరిన వారు ఆ సిద్ధాంతాలను అర్థం చేసుకుని ముందుకు సాగాలని పిలుపు. సీఎం చంద్రబాబుది పచ్చి అవకాశవాద రాజకీయమన్న మాజీ మంత్రి శైలజానాథ్. ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఆయనకు అలవాటని ధ్వజం. తెలంగాణలో 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను ప్రైవేటుకు కట్టబెడుతున్నారన్న కేటీఆర్. తాము అధికారంలోకి వస్తే ఆ భూములను వెనక్కి తీసుకుంటామని హెచ్చరిక. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.